ఒకవైపున కాల్పుల విరమణ పూర్తయిపోతుంది, కాల్పుల విరమణ సుదీర్ఘంగా కొనసాగబోతుంది, శాంతి ఒప్పందం అయిపోతుంది, హార్ముజ్ జలసంధి దిగ్బంధనం విడిపోతుంది అన్నటువంటిది ఆశపడితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, కొత్త కాన్ఫ్లిక్ట్లు నడుస్తున్నాయి. తాజాగా అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వెళ్ళి ఇరాన్లో ఉన్నటువంటి బందర్ అబ్బాస్ ఎయిర్పోర్ట్ మీదన, ఎయిర్ బేస్ మీదన, అట్లాగే క్వాషిమ్ ఐలాండ్ మీదన దాడులు చేసింది. పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. మొన్న ఇజ్రాయెల్ చాటుగా కొడితే ఈ దఫా రివర్స్లో కొట్టినటువంటి పరిస్థితి అదైపోయింది. అదే సందర్భంలో దానికి ప్రతీకారంగా ఇరాన్ వచ్చేటప్పటికి ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల మీద దాడికి దిగింది. దాంతో అక్కడ విధ్వంసం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అమెరికన్ డిస్ట్రాయర్స్ మీద దాడులు చేసి హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి, ఇరాన్ని దిగ్బంధించినటువంటి నౌకల మీద ఈ దాడి జరిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గరలో ఉన్నటువంటి దాని మీద కామికాజీ డ్రోన్స్తో దాడి చేసింది. దాంతో కొంత అయితే వాటి ఇంటర్సెప్ట్ చేశామని చెప్పి, కానీ కొంత పేలుడు నౌక దగ్గర జరిగింది. ఇది మళ్ళీ యుద్ధం ముదురుతోంది. యుఎస్ ఏమో మిలిటరీ టార్గెట్స్ ఇరాన్కి సంబంధించినటువంటి, మళ్ళీ ఆ తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి మిలిటరీ టార్గెట్స్ మీద దాడులు చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. 1 by 1 పరిణామాలు మారిపోతున్నాయి.